హలో ఈరోజు మనం ఒక సింపుల్ రెసిపీ ఓల్డ్ రెసిపీ ట్రై చేస్తున్నాము. దానికి కావాల్సినవి స్పినచ్ పాలకూర ఉంటుంది కదా, బాగా క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. 3 రెడ్ చిల్లీస్ పెద్ద సైజ్వి, ఆనియన్స్ 2 అండ్ గార్లిక్. మనకు కావాల్సినవి ఇవే. ఆల్రెడీ ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆయిల్లోకి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఫస్ట్ జీరా, ఒక్కొక్కటే వేసుకుందాం. అన్నీ వేసాక చూపిస్తా. చూడండి, అన్నీ బాగా వేగాలి. ఇవి వేగాక రెడ్ చిల్లీస్ వేయాలి. 1 లీటర్ కుక్కర్, దాంట్లో రైస్ బాయిల్ అవుతుంది. ఈ రెసిపీ వచ్చేసి రైస్ కంటే త్వరగా అయిపోయే కర్రీ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, చాలా క్విక్గా ఈజీగా అయిపోతుంది. ఇదిగో ఇప్పుడు రెడ్ చిల్లీస్ కూడా వేసాను, ఇవి పక్క తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాము. నేనేం ఎక్స్ట్రా ఆయిల్ కూడా తీసుకోలేదండి, ఇందాక వేసిన ఆయిలే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్లోకే కొద్దిగా చింతపండు, ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక చూపిస్తాను. ఆలోపు ఇవి చల్లగా అయిపోవాలి. ఇదిగో ఇవి బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా బ్లెండ్ చేద్దాం. ఇలా బ్లెండ్ చేసుకున్నాం కదా, దీంట్లోకి ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని వేసి బ్లెండ్ చేసుకుందాం. ఇందులోకే కొద్దిగా కారపొడి, కొద్దిగా ఉప్పు కూడా, మనకు కావాల్సినంత ఉప్పు సరిపోతుంది. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కాబట్టి ఇందులోకి మస్టర్డ్ సీడ్స్, ఇవి బాగా బ్రేక్ డాన్స్ వేయాలి. ఇందాక మనం చేసుకున్నాం కదా ఆ పేస్టు మరీ ఫైన్గా లేదు, లైట్గా కచ్చాపచ్చగా ఉంది. ఫ్రెష్లీ కరివేపాకు, ఇది కొన్ని నేను దంచుకున్నాను, కొన్ని అలాగే ఉన్నాయి. ఈ బ్రేక్ డ్యాన్స్ని మరింత బ్రేక్ డ్యాన్స్ చేద్దాం. గార్లిక్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం పాలకూర వేద్దాం. ఇప్పుడు ఇందులో బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయింది కాబట్టి, వాటర్ బయటకు వచ్చాయి కాబట్టి ఈ పేస్ట్ని ఇందులో వేసేస్తున్నాను. మొత్తం కలిపేసి మళ్ళీ వీడియో క్లారిటీగా వస్తుంది అనుకుంటాను. ఇది నా లంచ్ కాదు, ఇది మా బాబు లంచ్. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. బాబు వస్తున్నాను. రైస్ అయితే అయిపోయింది, కర్రీ కూడా అయిపోవచ్చింది, మా బాబు ఆకలి కూడా వచ్చింది. మీకేమో కానీ వీడి స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. రైస్లోకి బాగా నోట్లో ఏదైనా స్పైసీగా కమ్మగా తినాలి అనిపించినప్పుడు ఇలా ఒక రెసిపీ చేసుకొని తినండి. కర్రీ మాత్రం మిగవదు, నేను గ్యారంటీ. పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, చాలా హెల్తీ రెసిపీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.